మానవులను పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలం మరియు అగ్ని. అగ్ని యొక్క దాహక శక్తి మనల్ని దహింపచేస్తుంది కనుక జలంతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్రసమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి ప్రస్తావించారు. స్నానాలను 5 విధాలుగా చెప్పినా చాలా రకాలుగా మనం విభజించుకోవచ్చును. స్నానం ఎప్పుడు చేస్తామనే అంశాన్ని పరిగణలోనికి తీసుకుంటే స్నానాలు 3 విధానాలు: నిత్య స్నానం, నైమిత్తిక స్నానం, కామ్య స్నానం. నిత్య స్నానం ప్రతిరోజు చేసే స్నానం నిత్య స్నానం. నైమిత్తిక స్నానం ఒక నిమిత్తాన్ని పురస్కరించుకొని చేసేది నైమిత్తికం. ఉదాహరణకు గ్రహణం సమయంలో కక్కిన వెంటనే, క్షౌరం చేసుకున్న తర్వాత, చెడ్డ కలలు కన్న తర్వాత, సంసార సుఖం అనుభవించిన తర్వాత, ఎముకను పట్టుకున్నప్పుడు, శ్మశానానికి వెళ్ళినప్పుడు స్నానం చేయాలని పెద్దల అభిప్రాయం. ప్రసవించిన స్త్రీని ముట్టుకున్నప్పుడు, రజస్వాల అయిన స్త్రీని ముట్టుకున్నప్పుడు, శవాన్ని ముట్టుకున్నప్పుడు, శవాన్ని అనుసరించి వెళ్ళిన తర్వాత, ఇలా ఒక కారణం చేత చేసే స్నానం నైమిత్తికం అన్నమాట. కామ్య స్నానం ఒక కోరికతో చేసేది కామ్య స్నానం. ఉదాహరణకు తీర్థాదులలో, పుష్కరాలలో, రథసప్తమికి, కార్తీక మాసంలో, మాఘ పాల్గొనాలలో విశేష ఫలాలను ఉద్దేశించి చేసేదానికి తన జన్మ నక్షత్రం, వ్యతిపాత, వైద్యుతి అను యోగాలు కలిసే రోజుల్లో కానీ, పర్వతిథుల్లో కానీ చేసేది కామ్య స్నానం. స్నానానికి ఉపయోగించే పదార్థాన్ని బట్టి స్నానాలు 2 విధములు. ముఖ్య స్నానం ఇది నీటిని ఉపయోగించి చేసేది. ఇది మళ్ళీ 2 రకాలు: మంత్రం లేదా బ్రాహ్మ్యం. వేదములలో చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రాలను ఉచ్చరిస్తూ చేసేది మంత్ర స్నానం. మంత్రించిన నీళ్లను నెత్తిమీద చల్లుకోవడమే బ్రాహ్మ్య స్నానం. పూజలు చేసేటప్పుడు కూడా గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని నీళ్లను మంత్రించి, పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవస్య ఆత్మానం సంప్రోక్ష అని మంత్రించిన నీళ్లను చల్లాకనే పూజా విధానాలు మొదలు పెడతాం. వారుణం ఇది మామూలు నీళ్లతో చేసేది. మనమందరం ఎక్కువగా చేసేది ఇదే. మనలో నిరంతరం విద్యుత్తు ప్రవహిస్తూ ఎప్పటికప్పుడు విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతూ బయటకు పోతూ ఉంటుంది. ఇలా నిరంతరం జరుగుతూ ఉంటేనే మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం. నిజానికి శుచితో పాటు నీళ్లతో దేహాన్ని తడపడం వల్ల లోపల ప్రవహిస్తున్న విద్యుత్ శక్తిని బయటకు పంపడం కూడా స్నానపు ప్రధాన ఉద్దేశం. అందుకే పొద్దున్నే స్నానం చేయాలని సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. శరీరం మీద నీళ్లు పడినప్పుడు ఆ నీళ్లు లోపల విద్యుత్ శక్తిని పీల్చుకుంటాయి. ఆ రకంగా లోపలి విద్యుత్ శక్తి బయటకు వెళ్తుంది. ఆ ప్రక్రియ మొదలవగానే చురుకుదనం ప్రవేశిస్తుంది. పుణ్య నదులలో స్నానం ఆచరించడాన్ని కూడా వారుణ స్నానం అంటారు. అముఖ్యం లేదా గౌణ స్నానం నీరు లేకుండా చేసే స్నానాన్ని గౌణ స్నానం అంటారు. ఇది 5 రకాలు. ఆగ్నేయ స్నానం హోమభస్మాన్ని లేపనంగా పూసుకోవడాన్ని ఆగ్నేయ స్నానం లేదా విభూతి స్నానం అంటారు. అంటే ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు. భస్మానికి 3 హంగులు కావాలి. 1 కాలగలిగే పదార్థం, 2 అది రాజుకొని అంటుకోవడానికి తగినంత వేడి, 3 ఆ వస్తువు మండడానికి తగినంత ఆమ్లజని సరఫరా. అప్పుడే ఆ వస్తువు కాలుతుంది. కాలగా మిగిలిన దానిని బూడిద అంటాం. విభూతి ఒక రకం బూడిదే. అలానే నీరు కూడా ఒక రకం బూడిదే. ఉదజని వాయువుని ఆమ్లజని సమక్షంలో మండించగా మిగిలిన బూడిదే నీరు. కనుక మండవలసిన పదార్థమంతా మండిపోగా మిగిలినవే బూడిద నీళ్లును. బూడిద వంటి నిండా రాసుకోవడానికి, నీళ్లు వంటి మీద పోసుకోవడానికి మధ్య ఉన్న వైజ్ఞానికపరమైన సారూప్యాన్ని మన వాళ్లకు తెలిసే విభూతి స్నానం అన్న పేరు పెట్టడం జరిగింది. విభూతి చర్మ వ్యాధులను నివారిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతిరోజు విభూతిని ధరించడం వలన రక్తంలో ఉండే దోషాలు, మలినాలు పోయి రక్త ప్రసరణ సవ్యంగా ఉంటుంది. విభూతి క్రిమినాశినిగా పనిచేస్తుంది. నుదురు, భుజాలు మొదలైన శరీర భాగాలపై స్వేదం వల్ల జనించిన క్రిములు కలిగించే రోగాల నుండి రక్షిస్తుంది. శరీర ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు లేకుండా సమంగా ఉండేటట్లు చేస్తుంది. ఆకలిని పెంచుతుంది.
ఉద్రేకాలను తగ్గించి శాంత స్వభావాన్ని చేకూరుస్తుంది. విభూతి స్వచ్ఛమైన తెల్లటి రంగులో ఉంటుంది కనుక ఇది నిర్మలత్వానికి సంకేతం. విభూతి అంటే ఐశ్వర్యం అనే భావన కూడా ఉంది కనుక ఈ విభూతి స్నానం చేస్తే ఐశ్వర్యవంతులం అవుతామన్న ఉద్దేశంతో కూడా దీనిని ఆచరిస్తాం. భౌమ స్నానం. పుణ్యనదులలో దొరికే మన్ను లేక పుట్టమన్ను మొదలైన పవిత్ర మృత్తికను వంటి నిండా అలుముకొని మృత్తికా మంత్రంతో చేసేది భౌమ స్నానం. దీనినే మడ్బాత్ అంటారు. పంచభూతాల్లో మట్టి ఒకటి. మనం కాలు మోపాలన్నా, మనకు సర్వాన్ని ప్రసాదించే చెట్టు చేమలను పెంచాలన్నా మట్టే కదా అవసరం. మట్టి లేకపోతే మనకు మనుగడే లేదు. పుట్టింది మొదలు చనిపోయే వరకు మట్టితో మనకు విడదీయరాని సంబంధం ఉంటుంది. చివరికి తుదిశ్వాస విడిచిన తర్వాత ఈ శరీరం మట్టిలోనే కలిసిపోతుంది. భస్మ స్నానం, మృత్తికా స్నానం పూర్తయిన తర్వాతనే కొత్త యజ్ఞోపవీతం వేసుకోవాలనేది శాస్త్రం. మట్టిలో ఎన్నో క్రిముల్ని సంహరించే శక్తితో పాటు గాయాలను మాన్పగల శక్తి కూడా ఉంది. వాయవ్య స్నానం. 33 కోట్ల దేవతలు నివసించి ఉన్న గోవులు నడుస్తుండగా వాటి కాళ్ళ నుండి రేగే మట్టి మన మీద పడేలా నడవడం, విభూతిని పెట్టుకోవడం, గోధులిలో విహరించడం అనేవి పవిత్రమైన అంశాలుగా పద్మపురాణం చెప్తుంది. గోధులిలో ఉండే కమ్మటి వాసన మనకు అనుభవమే. అది శాస్త్రీయంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. దివ్య స్నానం. లోకబాంధవుడు, జగచ్చక్షువు, కర్మసాక్షి అయినటువంటి సూర్యభగవానుడు ఆకాశంలో ఉండి సూర్యకిరణాలను వెలువరిస్తున్నప్పుడు వర్షం నీటిలో తడవడాన్నే దివ్య స్నానం అంటారు. అంటే ఒక్కోసారి ఎంత మాత్రం మబ్బు పట్టకుండా ఎండలోనే వాన వస్తుంది కదా, అలాంటి వర్షంలో తడవడాన్ని దివ్య స్నానం అంటారు. ఇది చాలా అరుదైనది. మానసిక స్నానం. అంటే మానసికంగా చేస్తాం తప్ప నిజంగా చేసే స్నానం కాదు. నిత్యం నారాయణ నామ స్మరణతో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్య, అహంకార, డంబ, దర్భ, దైన్యాది మాలిన్యాలను మనసులో చేరనీయకపోవడం మానస స్నానం. ఇది మహత్తర స్నానం. మహర్షుల చేత ఆచరింపబడుతుంది. పై స్నానాలు, కాకి స్నానాలు ఎన్ని చేసినా లోపలి దేహానికి కూడా చేయించినప్పుడే అది సంపూర్ణ స్నానం అవుతుంది. అభ్యంగన స్నానం. ఇక మిగతా రకాల స్నానాల గురించి చెప్పుకోవాలంటే అభ్యంగన స్నానం ఒకటి. నఖశిఖ పర్యాంతం తల స్నానం చేయుట. ఇది కనీసం నెలకు 2 సార్లైనా అందరూ చేయాలి. మరియు దాని వలన ప్రయోజనాలేమిటో చూద్దాం. వేడి నీటి స్నానం. చర్మాన్ని బలపరిచి చర్మంపై గల క్రిములను సంహరిస్తుంది. నూనె మర్దన శరీరంలో రక్త సరఫరా మెరుగుపరిచి ఆరోగ్యవంతమైన చర్మాన్ని ఇస్తుంది. సౌనా పేరుతో నేడు చేయబడే స్టీమ్ బాత్లు చర్మ కణాలను పూర్తిగా శుభ్రపరిచి చర్మరంధ్రాలు స్వేచ్ఛగా గాలి పొందేలా చేస్తాయి. శరీర వెనుక భాగం, చర్మం, పిరుదులు, భుజాలు మొదలైనవి గట్టిగా ఉంటాయి. వేడి నీరు తగిలితే ఆ భాగాలలో నొప్పులు, మంటలు మొదలైనవి తగ్గుతాయి. ముఖం పైన, తలపైన వేడి నీరు వాడడం వలన జుట్టు ఊడే ప్రమాదం కూడా ఉంది. వేడి నీటి తలంటు స్నానం చర్మానికి నూనెను ఇచ్చి మెత్తబడేట్లు చేస్తుంది. నూనెతో మర్దన, పసుపు, శనగపిండిలతో కూడిన పేస్టు రోగాలను తెచ్చే క్రిములను నశింపచేస్తుంది. చర్మం దురదలు, మంట తగ్గుతాయి. అప్పుడప్పుడు అభ్యంగన స్నానం చేస్తే మెదడు చక్కటి రిలాక్సేషన్ పొంది చురుకుగా ఉంటుంది. వేడి నీటిలో సువాసన ద్రవ్యాలు వేస్తే అవి చర్మానికి సహజ కాంతినిచ్చి చెడు వాసనలను పోగొడతాయి. సముద్ర స్నానం. మానవుడు సముద్రంలో మునగగానే అన్ని తీర్థములలోనూ పుణ్యనదులలోనూ స్నానం చేసిన పుణ్యం లభించును. కార్తీక స్నానం. కార్తీక మాసంలో తైలం రాసుకొని స్నానం చేయకూడదు. పురాణాలను విస్మరించరాదు. కార్తీక మాసాన వేడి నీటితో స్నానం కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి వేడి నీటితో స్నానం కూడదు. ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయాలన్న కుతూహలం కలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చు. అలా చేసేవారు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయాలి. మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలం, అగ్ని. అగ్నితో శుద్ధి చేసుకోవడం వీలు పడదు. అగ్ని అందరి దాహక శక్తి మనల్ని దహింపచేస్తుంది కనుక జలంతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్రసమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి చెప్పబడింది. మంత్రస్నానం వేదమందు చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను
మార్జన మంత్రములను ఉచ్చరిస్తూ చేయినది మంత్రస్నానం. భౌమ స్నానం పుణ్యనదులలో దొరుకు మన్ను లేక పుట్టమన్ను మొదలగు పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రముతో చేయునది భౌమ స్నానం. ఆగ్నేయ స్నానం సమస్త పాపములను దగ్ధం చేసే పుణ్యరాశిని చేకూర్చే భస్మమును మంత్రసహితంగా లేదా శివనామమును ఉచ్చరిస్తూ ధరించి చేయునది ఆగ్నేయ స్నానం. వాయువ స్నానం 33 కోట్ల దేవతలు నివసించు గోమాత పాదధూళి చేత చేయునది వాయువ స్నానం. దివ్య స్నానం లోకబాంధవుడు జగచ్చక్షువు కర్మసాక్షి యగు సూర్యభగవానుడు ఆకాశంలో ఉండి సూర్యకిరణాలు వెలువరిస్తున్నప్పుడు వానలో స్నానం చేయడం దివ్య స్నానం. ఇది అరుదైనది, దీనికి వాతావరణం అనుకూలించాలి. వారణ స్నానం పుణ్యనదులలో స్నానం ఆచరించడం వారణ స్నానం. మానస స్నానం నిత్య నారాయణ నామస్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మత్సర్య అహంకార డంబ దర్పణ దైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీయకపోవడం మానస స్నానం. ఇది మహత్తర స్నానం, మహర్షుల చేత ఆచరింపబడుతుంది. ఈ స్నానం కోసం అందరం ప్రయత్నం చేయాలి.